సిమియోను అన్న ప్రభువుని దేవాలయంలో మెస్సయగా వారు గ్రహించారు. మనము దేవాలయానికి వచ్చినప్పుడు మనం దేని ఉద్దేశంతో వస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచనలతో మనం ఉన్నాం. అందుకనే నేను మొట్టమొదటి నుండి చెప్తూ ఉన్నాను, మనం దేవాలయానికి వచ్చినప్పుడు మనం దేవుని స్తుతించడానికి వచ్చాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాం, దేవుని పాటల ద్వారా మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి శక్తుల ద్వారా దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాం, దేవుని స్తుతించడానికి వస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నాం. మరి మన దేవాలయానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని, లోకరక్షకుడని మనము గ్రహిస్తూ ఉన్నామా? ఇదిగో ఈ అపద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి, సాక్షాత్తు దేవుని యొక్క శరీర రక్తాలు అని మనము గ్రహిస్తూ ఉన్నామా? మరి ఆ విధంగా మనం గ్రహించినట్లయితే మనలో ఇంకా ఎక్కువగా ఆ పవిత్రత, మనలో ఎక్కువగా దేవుని పట్ల భయము, విశ్వాసము, నమ్మకము, ప్రేమ అనేవి ఇంకా ఇంకా పెరుగుతాయి. నూరంతలుగా, అరుదంతలుగా మన జీవితంలో ఫలిస్తాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఆ విధమైనటువంటి వ్యక్తులుగా ఉండి ఈ దేవాలయంలో ఉన్నంత మాత్రమే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విధంగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటిది. ఏదో దేవాలయంలోకి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి దేవుని యొక్క వాక్యంలో మనం శక్తిని కలిగి మన జీవితంలో కూడా ఆ విధంగా జీవించాలన్నదే దేవుడు మన నుండి కోరేది. ప్రియమైనటువంటి సహోదరులారా,